We thank God for this opportunity to study His Word. దేవుని వాక్యాన్ని చదవటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. The important thing is not only we study His Word, we meditate upon it and we apply it to our hearts. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వాక్యాన్ని చదవటమే కాదు, దాన్ని ధ్యానించాలి, మన హృదయాలకు అన్వయించుకోవాలి. We have come to the very last few verses of the Old Testament. పాత నిబంధనలోని చివరి కొన్ని వచనాలకు మనం వచ్చాం. When we have already studied the first 3 verses. మొదటి 3 వచనాలు ఇంతకు మునుపే మనం ధ్యానించాం. And one question that arises in our mind is, మన మనసులో మనకి తలెత్తే ఒక ప్రశ్న ఏంటంటే, what is God trying to tell us in this book? ఈ గ్రంథము ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? And what do this last few verses in this last chapter tell us? అయితే ఈ గ్రంథంలో ఉన్న చివరి కొన్ని వచనాలు వాటి ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? Another question that props up in our mind is, when is God going to act? అంటే మన మనసులోకి వచ్చే మరో ప్రశ్న ఏంటంటే, దేవుడు తన క్రియలు ఎప్పుడు చేస్తారు? We also tend to think on the lines of the people in the days of the apostles. అపోస్తలుల దినాలలో ఉన్న మనుషుల వలె మనం ఆలోచిస్తూ ఉంటాం. When Peter is writing in 2 Peter chapter 3 and verse 4, he says, the people were asking, where is the promise of his coming? For ever since the fathers fell asleep, all things continue just as they were from the beginning of creation. పేతురు గారు తన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అన్నట్టు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు అనేసి పేతురు గారు చెప్పారు. So dear friends, we will be answering all these questions in this short and last chapter of the Old Testament. ఈ పాత నిబంధనకి చివరి గ్రంథమైన చివరి అధ్యాయంలోని చివరి వచనాలలో ఈ ప్రశ్నలకి మనకి జవాబులు కనపడతాయి. And this chapter is a mixture of warning and a promise. అయితే ఈ అధ్యాయము ఒక హెచ్చరిక వాగ్దానముల కలయికగా కనపడుతుంది. And overall, what is the one message that we can take out from this book of Malachi? అయితే మలాకీ గ్రంథం అంతటి నుంచి మనం స్వీకరించదగిన ఒక సందేశం ఏంటి? While our Lord tarries, we are exhorted to live a life of right living. అయితే ప్రభు ఆలస్యం చేసినప్పటికీ మనము సరైన జీవితాన్ని జీవించాలి అన్నది అందులో సందేశం. We ought to be devoted to God. అంటే దేవుని ఎడల భక్తి గలవారమై ఉండాలి. And the one thing that we should prioritize in our life is worship. మన జీవితాలలో ఆరాధనకి ప్రాధాన్యతనిచ్చేవారమై ఉండాలి. Now God is assuring us of hope and encouragement in this chapter. అయితే ఈ అధ్యాయంలో నిరీక్షణని గురించిన ప్రోత్సాహాన్ని గురించిన మాటలు దేవుడు తెలియజేశారు. We all tend to think that the wicked are flourishing. అయితే మనమంతా కూడా ఏమనుకుంటా ఉంటారంటే, దుష్టులు వర్ధిల్లుతున్నారే అనుకుంటాం. That's a fact. అది వాస్తవమే. But we know their ultimate destruction is also assured. అయినప్పటికీ వాస్తవం ఏంటి అనంటే, చివరికి వారి నాశనమే వారి కొరకు ఎదురు చూస్తుంది. That's the same theme we encounter in Psalm 73. ఇదే అంశము కీర్తనలు 73లో కూడా మనకి కనపడుతుంది. It's a psalm of Asaph. ఆసాపు రాసిన కీర్తనగా అది ఉంటుంది. So one complaint against God is the wicked are flourishing in every possible directions. అయితే దేవుని మీద అనేకులకున్న ఒక ఫిర్యాదు ఏంటంటే, దుష్టులు ఎటు చూసినా ప్రబలుతున్నారే, వారు వర్ధిల్లుతున్నారే అన్నది. That's a prominent complaint of Asaph. ఆసాపు కూడా ప్రధానంగా ఆ ఫిర్యాదుతోనే దేవుని దగ్గరకు వచ్చాడు. But he says, when I came into the temple, I knew the utter end destruction of the wicked. అయినప్పటికీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దుష్టుల యొక్క అంతమేంటో నాకు తెలిసింది ఇప్పుడు అనేసి చెప్పాడు ఆయన. Look at the phrase in verse 1, arrogant and evil doers. మొదటి వచనంలో ఉన్న గర్విష్ఠులు అందరూ దుర్మార్గులు అందరూ అన్న మాట గమనించండి. And who are these people? ఎవరండి ఈ మనుషులు? They are the prideful, they are the wicked people. అయితే దుష్టులు ఈ గర్విష్ఠులుగా అతిశయించేవారుగా ఉన్నవారు. These sort of people have existed right from creation and they are present in every generation. అయితే ఇటువంటి వ్యక్తులు సృష్టి ఆరంభం మొదలుకొని ప్రతి తరములో కనపడేవారుగా ఉంటున్నారు. And the surprising thing is that these people are in a majority. అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఇట్టి వారు అధిక సంఖ్యాకులుగా ఉంటున్నారు. They exhibit sheer arrogance in accepting the God's sovereignty. అయితే దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి కూడా
వీళ్ళు ఎంతో గర్విష్ఠులుగా అహంకారులుగా ప్రవర్తించటం మనకు కనపడుతుంది. Even though God is offering them forgiveness at every regular intervals, they seem to be rejecting them. దేవుడు ఇట్టి వారికి క్షమాపణని ఇస్తున్నప్పటికీ పదే పదే ఆ క్షమాపణని తృణీకరించేవారుగా ఉంటున్నారు. So dear friends, think over the another phrase that is present in this verse 1, which says, so that it will leave them neither root nor branches. అయితే ఈ మొదటి వచనంలో కనపడిన మరొక మాటను కూడా మనం గమనించాలి. అది వారిని కాల్చివేయను గనక వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా పోవును అన్నమాట. Remember, when God destroys, everything is reduced to ashes. పిల్లలు గమనించండి, దేవుడు నాశనం చేయటం ప్రారంభిస్తే చివరికి ముగిలేది బూడిదే. Now if you come to verse 2, రెండవ వచనానికి మనం వచ్చినట్లయితే, actually this verse 2 is a promise. నిజానికి రెండవ వచనము ఒక వాగ్దానంగా ఉంటుంది. As for you who fear my name. అయితే నా యందు భయభక్తులు గలవారగు మీకు అనేసి ఈ వచనం ప్రారంభమవుతుంది. So this promise is given to a remnant, God-fearing people. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన శేషానికి ఈ వాగ్దానం ఇవ్వబడింది. What is the promise God is giving to them? It says, the Son of Righteousness will rise with healing in its wings. అయితే అట్టి భయభక్తులు గల వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, నీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. And who is the Son of Righteousness? ఈ నీతి సూర్యుడు ఎవరు? We need not rack our brains. It's obviously our Lord Jesus Christ. అయితే దీని గురించి మనము తలమునకలు అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి జవాబు సరళంగా చెప్పుకోవాలి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తే ఆ నీతి సూర్యుడు. When he comes, he gives us freedom. ఆయన వచ్చినప్పుడు మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. We are filled with joy. మనము ఆనందంతో నింపబడతాం. And healing is certain. అంత మాత్రమే కాదు, ఆరోగ్యము తప్పనిసరిగా మనకు దొరుకుతుంది. And we can safely say he has given us joy unspeakable and full of glory. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన ఆనందము ఆయన మాకు అనుగ్రహించాడు అనేసి ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. And verse 2 says, but for who fear my name, the Son of Righteousness will rise, healing in its wings, and you will go forth and frolic like calves from the stall. రెండవ వచనము ఈ రీతిగా ఉంటుంది. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. It's very important for us to analyze and meditate this verse 2. అయితే ఈ వచనాన్ని కొంత విశ్లేషించి ధ్యానించడం మనకి మంచిది. Who is the Son of Righteousness? నీతి సూర్యుడు ఎవరు? We already told it's our Lord. ప్రభువైన యేసుక్రీస్తు అనేసి ఇప్పటికే మీకు తెలియజేయడం జరిగింది. When he comes, the moral darkness ends. ఆయన వచ్చినప్పుడు నైతికమైన అంధకారము ముగిసిపోతుంది. And when he comes, a total new era of total eternal righteousness begins. ఆయన వచ్చినప్పుడు నీతి గల నిత్యమైన పాలన లేదా నిత్యమైన జీవము, ఒక నూతన యుగము ప్రారంభమవుతుంది. We know one of the grand statements of our Lord in John 8:12, which says, I am the light of the world. యోహాను సువార్త 8:12 ప్రభు నేను లోకమునకు వెలుగును అన్న గొప్ప మాట తెలియజేశారు. So this is a broader fulfillment of that verse. ఇది ఆ వచనం యొక్క ఒక విశాలమైన నెరవేర్పుగా మనం గమనించవచ్చు. And we know this Old Testament scriptures are sealed one final time in this chapter. అయితే ఈ అధ్యాయంలో పాత నిబంధన లేఖనాలు ముగించబడటం మనకు కనపడుతుంది. But how does New Testament end? అయితే పాత నిబంధన ఎలా, క్రొత్త నిబంధన ఎలా ముగుస్తుంది? In Revelation 22 and verse 16, ప్రకటన గ్రంథం 22:16 ఇలా ఉంటుంది. this is the final time our Lord is speaking. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి మాటలు ఇలా ఉంటున్నాయి. It says, I, Jesus, have sent my angel to testify to you of these things for the churches. I am the root and the descendant of David, the bright morning star. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను అనేసి అక్కడ ప్రభు చెప్పారు. We know another verse in John chapter 1, the gospel according to John 1 and verse 4, in him was life, and the life was the light of mankind. అలానే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అన్న మాట కనపడుతుంది. So when this Son of Righteousness, our Lord, comes, he will dispel the gloom that mankind was experiencing all along.
అంచేత నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మానవాళి అంతా అనుభవిస్తున్నటువంటి ఆ మబ్బు లేదా చీకటి తొలగిపోతుంది. Right from the day our forefather Adam and Eve sinned, mankind was experiencing this gloom all through the history. మన పితరులైన ఆదాము అవ్వలు పాపం చేసింది మొదలుకొని చరిత్ర అంతా మనం గమనిస్తే లోకము ఈ చీకటిలో ఉండటం మనకు కనపడుతుంది. Another reference, important reference is found in Psalms 84 and verse 11. మరొక ప్రాముఖ్యమైన వచనము 84వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది. It says, "For the Lord God is a sun and a shield." అక్కడ దేవుడైన యెహోవా సూర్యుడును కేడెంనై ఉన్నాడు అనేసి చెప్పబడింది. And the Lord will give grace and glory; no good thing will he withhold from them that walk uprightly. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అనేసి అక్కడ ఉంటుంది. One day the sun of righteousness will shine very, very brightly. అంచేత ఒక రోజున ఈ నీతి సూర్యుడు ప్రకాశవంతంగా వెలగనై ఉంటున్నాడు. Now on the analysis of this verse 2, the second phrase, important phrase, is healing in its wings. అయితే ఈ వచనం యొక్క విశ్లేషణలో రెండవ భాగం మనం గమనించాల్సింది అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి అనేసి. It simply means a total restoration. అంటే దీని అర్థం ఏంటంటే పూర్తిగా పునరుద్ధరణ అనేది ఆయన తీసుకొస్తారు. We know as Christians we have a hope that a new body will be given to us. క్రైస్తవులమైన మనకున్న నిరీక్షణ ఏంటి అని అంటే ఒక నూతన దేహము మనకి ఇవ్వబడుతుంది. A imperishable body, incorruptible. అది అక్షయమైన దేహముగా చెప్పబడింది. A perfect with a perfect mind and a perfect spirit. అంత మాత్రమే కాదు, ఒక పరిపూర్ణమైన మనసు, పరిపూర్ణమైన ఆత్మ కలిగిన పరిపూర్ణ దేహంగా దాన్ని చెప్పుకోవచ్చు. So this phrase speaks of a perfected believer. అంచేత ఈ వచనము పరిపూర్ణుడిగా చేయబడిన విశ్వాసిని తెలియజేస్తుంది. Paul says in Philippians 1:6, "For I am confident of this very thing, that he who began a good work among you will complete it by the day of Christ Jesus." ఫిలిప్పి 1:6లో మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అనేసి పౌలు గారు చెప్పారు. Now the third important phrase in this verse, "You will go out and leap as calves from the stall." అయితే ఈ వచనంలో మనం గమనించే మూడవ మాట ఏంటంటే మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు అనేసి ఉంటుంది. Dear friends, this is a picture of exuberant freedom. అయితే ఇందులో పుష్కలమైన స్వేచ్ఛని లేదా విస్తారమైన స్వేచ్ఛని అనుభవించటం మనకు కనపడుతుంది. This is a picture of abundant joy. అంత మాత్రమే కాదు, సమృద్ధి అయిన జీవాన్ని, ఆనందాన్ని అనుభవించటం ఇందులో కనపడుతుంది. We see in the villages, if a young calf is released from confinement into the open field, it just leaps with leaps and bounds. It starts exploring the place around it. అయితే గ్రామాలలో మనం గమనిస్తే పశువుల శాలలోనో దొడ్డిలోనో కట్టబడిన ఈ దూడని మనం వదిలేస్తే అది ఆ పొలాలలోకి వెళ్ళి అది గంతులు వేయటం మనకు కనపడుతుంది. It's but impossible to contain these young calves. అటువంటి ఆ దూడని అదుపు చేయటం కష్టమైపోద్ది. So dear friends, similarly our joy will be uncontainable as we experience the full blessings of God's redemption. అయితే దేవుని యొక్క పరిపూర్ణమైన విమోచనని మనం అనుభవిస్తాం గనక మన ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. We'll grow and prosper in the presence of the Lord, nourished by his light and truth. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మనము వర్ధిల్లుతూ ఆయన యొక్క వెలుగు చేత, ఆయన యొక్క సత్యము చేత పోషింపబడి మనము అభివృద్ధి చెందే వారంగా ఉంటాం. Now dear friends, verses 1 and 2 describe the acts of God. ప్రియులారా, మొదటి 2 వచనాలలో దేవుని యొక్క క్రియలు మనకి కనపడతాయి. And verse 3 is a promise. 3వ వచనం ఒక వాగ్దానంగా ఉంటుంది. What does this promise contain? ఈ వాగ్దానంలో ఏముంటుంది? This promise is given to us showing the power and authority we have as God's children. దేవుని బిడ్డలుగా మనకున్న అధికారాన్ని తెలియజేసే వాగ్దానము ఈ వచనంలో ఉంటుంది. In this world now at present we are all powerless. అయితే ఈ లోకంలో ప్రస్తుతము మనము బలహీనులుగా, శక్తిహీనులుగానే ఉంటున్నాం. But a day is going to dawn upon us when we will be vested with power and authority.
అయితే ఒకరోజు మన జీవితాలలో ఉదయిస్తుంది. ఆ దినాన మనము బలముతో, శక్తితో, అధికారంతో నింపబడతాం. While talking about the outline of this chapter 4, ఈ 4వ అధ్యాయం యొక్క విభజనని మనం చూసినప్పుడు we have said verse 3 as the final crackdown on the wicked. 3వ వచనాన్ని దేవుడు దుష్టులపై తీసుకునే చివరి కఠిన చర్య అనేసి చెప్పుకున్నాం. And the promise says, we shall tread down the wicked. అయితే ఈ వచనం మనకేం తెలియజేస్తుంది, వాగ్దానం ఏం తెలియజేస్తుంది అంటే, మీరు దుర్మార్గులను అనగదొక్కుదురు. A time will come when we'll trample the evil one and will be victorious. అయితే ఒక సమయం వస్తుంది, దుర్మార్గులని లేదా దుష్టుల్ని మనము అనగదొక్కి విజయవంతులుగా అవుతాం. One question that comes is, what are we to do in the present days? అయితే మనకి ఒక సందిగ్ధము కలిగించే అంశం ఏంటంటే, ఈ దినాలలో మనం చేయాల్సింది ఏంటి అనేసి. We have to stand firm against evil and injustice. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఈ దుష్టునికి విరోధముగా, అన్యాయానికి విరోధముగా మనము స్థిరులై నిలబడగలగాలి. Right now our motto is, resist the devil and he will flee from us. అపవాదిని ఎదిరిస్తే అపవాది మన నుంచి పారిపోతాడు అన్నది మనము ఒక నినాదంగా కలిగి ముందుకు వెళ్ళాలి. So dear friends, we can take courage knowing that through him, through our Lord Jesus Christ, we can overcome the challenges that we face in our everyday life. అంచేత మనకి ధైర్యం కలిగించే మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మన అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ మనము విజయాన్ని పొందుతాము, వాటన్నిటిని అధిగమిస్తాము అనేసి ఆ ప్రభు మనకు ధైర్యం ఇస్తున్నారు. In verse 3, the first part says, you will tread down the wicked, for they will be ashes under the soles of your feet. 3వ వచనంలో మీరు దుర్మార్గుల్ని అనగదొక్కుదురు అంటూనే మరొక మాట అక్కడ కనపడుతుంది, మీ పాదముల క్రింద వారు ధూళి వలె ఉందురు అనేసి. It emphasizes that about the finality and the utter defeat that will come upon the wicked. ఇది మనకి తెలియజేసేది ఏంటంటే, దుష్టులకు వచ్చే చివరి అంతిమమైన పరిపూర్ణమైన అపజయము ఇందులో కనపడుతుంది. A day is going to come when the people who are the oppressors, who harm others, will be vanquished. అయితే ఒక రోజు వస్తుంది, ఇప్పుడు అనేకుల్ని పీడించి అనగదొక్కే వారు కనుమరుగైపోతారు, కనపడకుండా పోతారు. Dear friends, that day is not very far. ప్రియులారా, ఆ దినము ఎంతో దూరంలో లేదు. What an encouragement it is to us. ఇది మనకి ఎంత ధైర్యాన్ని కలిగిస్తుంది. It motivates us to remain steadfast in faith. ఇది విశ్వాసములో మనం స్థిరులుగా కొనసాగటానికి మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. The defeat of the wicked will be total and final. అంచేత ప్రియులారా, గమనించండి, దుష్టుల యొక్క అపజయము అది సంపూర్ణమైనదిగా, చివరిదిగా ఉండబోతుంది. All the oppressors and all the wicked will be totally eliminated. అయితే మనల్ని అనగదొక్కిన వారు పూర్తిగా నిర్మూలం చేయబడతారు. It is like the final of a sporting event. అది ఎలా ఉండబోతుంది అని అంటే, ఒక ఆటల పోటీలో చివరి ఘట్టముగా ఉండబోతుంది అది. Where one will be crowned and the other will be disappointed and defeated. అయితే ఒకరికి లేదా ఒక జట్టుకి అది కిరీటం ఇవ్వబడుతుంది, మరొక జట్టు నిరుత్సాహంతో మిగిలిపోవాల్సి వస్తుంది. We as believers will stand on the podium. అయితే విశ్వాసులమైన మనము ఆ వేదిక మీదకి పిలువబడతాం. That's why Paul says we are more than conquerors. అందుకనే పౌలు గారు ఏమన్నారంటే, మనము అత్యధిక విజయము పొందే వారంగా ఉన్నాము అనేసి అన్నారు. And he further says, for the present suffering is not at all compared to the glory that shall be revealed to us. అంత మాత్రమే కాదు, ఆయన ఏమన్నారంటే, ప్రస్తుత కాలమున్న శ్రమలు రాబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావు అనేసి అన్నారు. When the Lord comes a second time, ప్రభు రెండవ మారు వచ్చినప్పుడు it will be a day of gratefulness. అది కృతజ్ఞతాపూర్వకమైన దినంగా ఉండబోతుంది. For whom? For the remnant. ఎవరికి అనంటే శేషానికి అది ఆ రీతిగా ఉండబోతుంది. We have to be grateful because God has finally acted on our behalf. మనం ఎందుకు కృతజ్ఞత గల వారమై ఉండాలి అనంటే, చివరికి దేవుడు మన పక్షాన పనిచేశాడు అనేసి. This elimination process happened before and will happen in the future. అయితే ఈ రీతిగా నిర్మూలన చేయబడటం లేదా మన శత్రువులు నిర్మూలన చేయబడటం అనేది గతంలో జరిగింది, భవిష్యత్తులోనూ జరగబోతుంది. I call it a partial elimination.
అంటే దీన్ని పాక్షికమైన నిర్మూలన అనేసి నేను పిలుస్తాను. Before the Israelites could cross over into the promised land, they encountered the Red Sea. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ముందు వారికి ఎర్ర సముద్రం అట్టొచ్చింది. What does the word of God say in Exodus 14 and 13? The Egyptians whom you see today, you will never see them again. నిర్గమకాండం 14:13లో ప్రభు ఇలా చెప్పారు, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు మరి ఎన్నడూనూ చూడరు అనేసి అన్నారు. Then they had to encounter the mighty river Jordan. ఆ తర్వాత ఒక బలమైన నదిని అనగా యోర్దాన్ నదిని ఎదుర్కోవాల్సి వచ్చింది. After crossing Jordan, they had to encounter a very stiff enemy, that is city of Jericho. దాని తర్వాత బలమైన శత్రువులైన ఎరికో పట్టణస్థుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. So the Red Sea, the river Jordan, the city of Jericho stood in between slavery and freedom. అంచేత ఎర్ర సముద్రము, యోర్దాను నది, ఎరికో పట్టణము ఇవన్నీ కూడా దాసత్వానికి, స్వేచ్ఛకి, స్వాతంత్రానికి మధ్యలో అడ్డుగోడలుగా మిగిలిపోయాయి. They prevented the people of Israel from enjoying the abundance God has promised to them. దేవుడు వారికి వాగ్దానం చేసిన సమృద్ధిని అనుభవించకుండా ఇవి ఆపాలి అని ప్రయత్నం చేశాయి. Now when we read of the ashes mentioned in this verse 3, ఈ వచనంలో ప్రస్తావించిన ధూళిని లేదా బూడిదని మనం గమనిస్తే it reminds us of God's justice. ఇది దేవుని యొక్క న్యాయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. In this chapter 3, the first part which says, you will tread down the wicked, for they will be ashes under the soles of your feet. 3వ వచనము మొదటి భాగంలో ఈ రీతిగా ఉంటుంది, ఆ దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు అనేసి ఉంటుంది. Now there is a counterpart verse we find in the New Testament. కృత నిబంధనలో కూడా దీనికి సరిపోయే వచనము మరొకటి కనపడుతుంది. For we read in Romans 16 and verse 20, రోమీయులకు రాసిన పత్రిక 16:20లో మనం ఇలా చదువుతాం, the God of peace will soon crush Satan under your feet. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును అనేసి అందులో ఉంటుంది. What a victory, what a overcoming life we have in Christ. క్రీస్తులో ఎంత గొప్ప విజయము, ఎంత గొప్ప జయ జీవితం మనం కలిగి ఉన్నామో ఆలోచించాలి. To crush the very mighty Satan under our feet is the greatest privilege. అయితే బలమైన సాతానుని మన పాదాల క్రింద మనం త్రొక్కటం అనేది ఎంతో గొప్ప ఆధిక్యతగా ఉంటుంది. When we read these two verses, that is Malachi chapter 4 and verse 3, Romans 16:20, మలకి 4:3ను అలానే రోమా 16:20ని మనం చదివితే it speaks out about the uniformity of the scriptures లేఖనాలలో ఉన్న సమరూపత మనకి కనపడుతుంది. and reiterates that believers have been given authority to trample the wicked and its rulers. అయితే విశ్వాసులకి దేవుడు అధికారం ఇచ్చి దుష్టులను అలానే ఆ దుష్టుడైన సాతాను ఏర్పరిచిన అధికారులను మన కాళ్ళ క్రింద నలగద్రొక్కిస్తాడు అన్న సంగతిని పునరుద్ఘాటించడం మనకు కనపడుతుంది. So when we read these first three verses, what is the one great lesson that we can take out of these three? అయితే ఈ మొదటి 3 వచనాలలో మనం నేర్చుకునే ఒక గొప్ప పాఠం ఏంటి? Knowing our privilege and power that God has conferred upon us, అయితే దేవుడు మనకు అనుగ్రహించిన శక్తిని అలానే ఆధిక్యతని తెలుసుకున్నప్పుడు it's very important how we act. మనము ఏ రీతిగా నడుచుకోవాలి లేదా ఏ రీతిగా ప్రవర్తించాలి అన్నదే ప్రాముఖ్యం. It's very important what we choose. అలానే ఏం చేయాలి అన్నదే కాదు, ఏమి ఎంపిక చేసుకోవాలి అనేది కూడా ఎరిగిన వారమై ఉండాలి. And we should be very careful to come very near to the Lord and magnify Him. అలానే ఆయనకి సమీపంగా వచ్చి ఆయనను హెచ్చించే విషయంలో మనం జాగ్రత్త వహించాలి అనేది నేర్చుకోవాలి. Now having meditated these three verses, అయితే ఈ 3 వచనాలు మనం ధ్యానించాము గనక now we have some applications. These are very important. కొన్ని అన్వయింపు మాటలు చూద్దాం, ఇది ప్రాముఖ్యమైన భాగంగా ఉంటుంది. Number one, మొదటిది, when we understand our privilege, మన యొక్క ఆధిక్యత ఏంటో మనం గ్రహించినప్పుడు, when we are identified as God's children, దేవుని బిడ్డలుగా మనం గుర్తింపు కలిగి ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించినప్పుడు it sometimes surprises us. ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా ఉంటుంది. We were sinners, but God has made us saints. పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా ఆయన మార్చారు. And He has made us His friends. ఆయన స్నేహితులుగా ఆయన మార్చారు.
It's no small a matter to be called as God's children. అంచేత దేవుని బిడ్డలు అని పిలువబడటం అది సామాన్యమైన సంగతి కానే కాదు. This should be our sole identification in this world. అంటే ఈ లోకంలో మన ఏకైక గుర్తింపు ఇదే అయి ఉండాలి. All other identifications are but like dung. ఇంకా మనకండే ఏ గుర్తింపు అయినా అది పెంటతో సమానమే. That's why Paul said, all this I count as dung. అందుకనే పౌలు గారు వీటన్నిటినీ నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను అనేసి అన్నారు. He comes from a very high caste, ఎంత ఉన్నతమైన కులం నుంచి వచ్చిన వాడే, a tribe of Benjamin, బెన్యామీను గోత్రానికి చెందినవాడు, concealing the law, perfect, అలానే ధర్మశాస్త్ర విషయంలో నిందారహితుడిగా ఉంటున్నవాడు, zealous for God, దేవుని విషయంలో ఆసక్తి గలవాడుగా ఉంటున్నాడు. and he had the greatest privilege to be tutored under the guidance of Gamaliel. గమాలియేలు దగ్గర ఆయన విద్యను అభ్యసించిన వాడుగా కూడా ఉంటున్నాడు. He had such a knowledge that one man of God said that his education was equivalent through 3 PhDs. అంటే ఆయన ఎంత విద్యావంతుడు అని అంటే ఒక దైవజనుడు ఏమన్నారంటే 3 PhDలకి సమానమైన విద్యని ఆయన అభ్యసించాడు అనేసి అన్నారు. So what does Paul finally say about himself? అయితే ఇటువంటి ఆధిక్యతలు ఉన్న పౌలు గారు చివరికి తన గురించి ఏం చెప్పుకున్నారు? I count all this but dung. వీటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుతున్నాను అనేసి అన్నారు. Now what is the second application? రెండవ అన్వయింపు మాట చూద్దాం. So always remember that God has vested with us the power to trample upon our enemies. అయితే మన శత్రువులని అనగదొక్కటానికి కావలసిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు అని గమనించాలి. We have been given the power and authority to confront evil and injustice. దుష్టత్వాన్ని, అన్యాయాన్ని ఎదిరించటానికి కావలసిన శక్తి, అధికారాలు దేవుడు మనకిచ్చారు. While exercising this power, we have to do it with humility and love. అయితే ఈ శక్తిని మనం వాడుకునేటప్పుడు, అభ్యాసం చేసేటప్పుడు దీనత్వంతో, ప్రేమతో వాటిని వాడుకోవాలి. And thirdly, మూడవ మాట ఏంటంటే we have an important work to carry on in this world. ఈ లోకంలో మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఉంటుంది. Number 1, committed to right living. మొదటిది సరైన జీవితం జీవించటానికి నిర్ణయించుకున్న వారమై కట్టుబడి ఉండాలి. Right living in the sight of God. దేవుని దృష్టిలో సరైన జీవితం జీవించాలి అన్న కట్టుబాటు మనకు ఉండాలి. A walk of righteousness. అలానే నీతి కలిగి మనం నడుచుకోవాలి. Secondly, dispense justice. రెండవది న్యాయాన్ని జరిగించే వారంగా మనం ఉండాలి. And thirdly, express love. మూడవది ప్రేమని వ్యక్తపరిచే వారంగా ఉండాలి. So these 3 things are important. This is the third application. మూడవ అన్వయింపు మాటలో ఈ 3 సంగతులు మనకి ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. Now the fourth application, నాలుగవ అన్వయింపు మాట చూద్దాం. maintain your faith even in difficult situations. కష్టమైన పరిస్థితుల్లో సైతము మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. Sometimes it is very easy to get disappointed and disheartened. కొన్నిసార్లు నిరుత్సాహపడటానికి, అధైర్యపడటానికి ఆస్కారం ఉంటుంది. But we have to walk in faith. అయినప్పటికీ విశ్వాసము సడలిపోకుండా మనం చూసుకోవాలి. One of the titles given to our Lord, ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడిన పేరుల్లో లేదా బిరుదుల్లో ఒక బిరుదు ఏంటంటే, we find it in Hebrews chapter 12 and verse 1. He is the author and finisher of our faith. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1లో విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు అనేసి ప్రభువైన యేసు గురించి చెప్పబడింది. So maintain our faith at all times. అంచేత అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. Even our Lord had a doubt. ఒక సందేహం వచ్చింది ప్రభుకి. When the Son of Man comes into this world, shall he find faith? ఆ సందేహం ఏంటంటే, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు నరులలో విశ్వాసము కనుగొనునా అనేసి. And the fifth application is, ఐదవ అన్వయింపు మాట ఏంటంటే, trust in God's timing. దేవుని సమయాన్ని మనం నమ్మే వారంగా ఉండాలి. One of the things that we are anxious about is అయితే ఒక విషయమై మనం చింతిస్తూ ఉంటాం. that justice is not dispensed immediately. మనకున్న చింతల్లో ఆ చింత ఏంటంటే, న్యాయము త్వరితగతిన మనకు అందట్లేదు అనేసి. It is taking a long time for the guilty to be brought to book. నేరస్తులని వారికి శిక్ష విధించడానికి చాలా సమయం పడుతుంది అనేసి మనం చింతిస్తూ ఉంటాం. Sometimes we say that criminal should be punished immediately. అందుకని కొన్నిసార్లు ఈ దుర్మార్గుడిని వెంటనే శిక్షించాలి
అనేసి మనం అంటూ ఉంటాం. But realize that God works on a divine timetable. ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు తన దైవికమైన కాల పట్టికను అనుసరించి నడుచుకునేవారుగా ఉంటున్నారు. In his own time, he will act. మనం అనుకున్నప్పుడు కాదు, తన సమయంలో తాను అనుకున్నప్పుడు ఆయన కలుగజేసుకొని పనిచేసేవారుగా ఉంటారు. All that we are required is to pray that his promises are fulfilled. అయితే మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలి అనేసి ప్రార్థించుకోవాలి. Fulfillment of his promise, not ours. అంచేత ఆయన మనకిచ్చిన వాగ్దానాలు నెరవేరాలి అని మనం ప్రార్థించాలి తప్ప మన వాగ్దానాలు, మన మాటలు, మన ఇష్టాలు నెరవేరాలి అని ఏమాత్రము ప్రార్థించకూడదు. And sixth application is, 6వ అన్వయింపు మాట ఏంటంటే, better to act with grace and love rather than vengeance. పగ తీర్చుకునే స్వభావంతో కాక కృప సహితమైన ప్రేమ కలిగిన రీతిగా మనం నడుచుకోవటం మంచిది. Vengeance is mine, says the Lord. పగ తీర్చుట నా పని అనేసి ప్రభు అన్నారు. I'll request my brother to read Deuteronomy 32:35. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనాన్ని సోదరు చదువుతారు. వారి కాలు చారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును, వారికి ఆధారము లేకపోవును. పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. It is mine, vengeance is mine. చేత పగ తీర్చట నా పని అనేసి దేవుడు చెప్తున్నారు. And the scriptures, if you have missed for the first time, it is reiterated again in Romans 12 and verse 19. ఒకవేళ ఈ వచనము మన కంటపడకపోయి మనకి తెలియకపోయినా రోమీలకు రాసిన పత్రిక 12:19లో ఇదే మాట ప్రస్తావించబడింది. So allow God to take vengeance. అంచేత పగ తీర్చుకోవటానికి దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. Our only work is to love, our job is to love others. మన పని దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఇతరులని ప్రేమించటం.